కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. కాకినాడ జిల్లా ఉప్పాడ నుండి మచిలీపట్నం గొల్లపాలెం వరకు సముద్రంలో వేటకు వెళ్లే హక్కు ఉన్న మత్స్యకారుల సమస్యలను వివరించారు. వర్మతో పాటు పలువురు మత్స్యకారులు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పెద్దాపురం వచ్చిన సీఎంకు మత్స్యకారులు సమస్యలు వివరించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు మత్స్యకారులు నేడు కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారని వర్మ చెప్పారు. ఉప్పాడ, అమీనాబాద్, కోనపేట, మూలపేట, అదేవిధంగా పెరుమాళపురం నుంచి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులకి అందరూ కూడా ఏం చేశారంటే మొన్న పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానియట్లేదు అని చేత మత్స్యకారుడు అన్నందుకు సముద్రం మీద మా హక్కు ఉంది, ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఈ పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి, అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి, అలాగే మచిలీపట్నం దాని గురించి, ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారో ఈ విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారుల అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని. అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మా మత్స్యకారులు అందరూ వచ్చాం. చక్కగా జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా, అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంకి వచ్చేటప్పుడు మత్స్యకార సమస్యల్ని తమ దృష్టికి తీసుకెళ్తే ఆ విషయాలమే వెంటనే స్పందించి సార్ మమ్మల్ని కలెక్టర్ గారిని కలమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మేము సార్ దగ్గరికి వచ్చాం. అసలు అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫిషింగ్ ఇక్కడ కోనసీమ జిల్లా అలాగే భీమవరం ఆ ఏరియాలో మచిలీపట్నం దగ్గర మా బోట్లు ఫిషింగ్ చేసుకుని ఆ ఇన్లోడింగ్ చేసుకుని చేస్తున్నారు కనుక అక్కడ మాకు వసతులు కల్పించకపోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలియజేశాం. మత్స్యకారులు ఎక్కడైనా యాడ్ చేసుకుని అన్లోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అడగడం జరిగింది. అదే విధంగా మాకేంటంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ రిలయన్స్ డ్రిల్లింగ్స్ రావడం, అరవింద అలాగే దివీస్ రావడం వలన మత్స్య సంపద నశించిపోయింది. అక్కడ ఎక్కడ మత్స్య సంపద ఉంటే అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి కలెక్టర్ గారు నందికొట్కూరు